భారత ఇంటెలిజెన్స్ సంస్థలు, కేంద్ర భద్రతా దళాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్ విజయవంతమైంది. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రారాజుగా చలామణి అవుతున్న సలీం డోలాను టర్కీ దేశం నుండి భారత్కు రప్పించడంలో భద్రతా సంస్థలు సాధించిన విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని సాంకేతిక విమానాశ్రయానికి సలీం డోలాను భారీ భద్రత నడుమ తీసుకొచ్చారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఆ దేశ జాతీయ గూఢచార సంస్థ, అలాగే స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అతడు పట్టుబడ్డాడు. భారత విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఎన్సిబి అందించిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఈ అరెస్టు సాధ్యమైంది. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన కృత్రిమ మాదక ద్రవ్యాల సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఈ కరుడుగట్టిన నేరస్తుణ్ణి అప్పగించడం ద్వారా దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యానికి, ముఖ్యంగా డి కంపెనీ ఆర్థిక మూలాలకు కోలుకోలేని భారీ దెబ్బ పడిందని భద్రతా వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అసాధారణ విజయం వెనుక నరేంద్ర మోదీ ప్రభుత్వం, వారి ఉన్నత స్థాయి బృందం ప్రమేయం అత్యంత కీలకం. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలు ఏకతాటిపైకొచ్చి ఈ దాడులను నిర్వహించాయి. రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేకపోయినా భారత ప్రభుత్వం తన పగడ్బందీ దౌత్యపరమైన వ్యూహాలతో, ఒత్తిడితో టర్కీ ప్రభుత్వాన్ని ఒప్పించింది. ముందుగా సలీం డోలా ఆర్థిక మూలాలపై దాడి చేయడం, అతడి కుమారుణ్ణి, ప్రధాన అనుచరుల్ని అరెస్టు చేయడం ద్వారా అతడి సామ్రాజ్యాన్ని కేంద్రం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసింది. దేశ భద్రతకు ముప్పుగా మారిన అంతర్జాతీయ నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ ఘటన ద్వారా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సలీం డోలా అరెస్ట్, దేశ బహిష్కరణ వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ ఆపరేషన్ దాగి ఉంది. భారతదేశం నుండి పారిపోయిన తర్వాత ఇతడు దుబాయ్, టర్కీ వంటి దేశాల్లో తలదాచుకుంటూ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించాడు. ఇస్తాంబుల్ నగర శివార్లలోని ఒక ప్రాంతంలో రహస్య నివాసంలో మారుపేరుతో జీవిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. వెంటనే ఈ సమాచారాన్ని టర్కీ భద్రతా సంస్థలతో పంచుకున్నాయి. ఏప్రిల్ 25వ తేదీన టర్కీ నార్కోటిక్స్ క్రైమ్ విభాగం అధికారులు ఆ నివాసంపై ఆకస్మిక దాడి చేసి సలీం డోలాను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఖచ్చితమైన కదలికల్ని తెలుసుకోవడానికి టర్కీ పోలీసులు అత్యాధునిక సాంకేతిక నిఘాను, భౌతిక నిఘాను ముమ్మరంగా ఉపయోగించారు. ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే భారత అధికారులకు సమాచారం అందించారు. దౌత్యపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మంగళవారం నాడు అతన్ని ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఇంటెలిజెన్స్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ తర్వాత అతన్ని ముంబై పోలీసులకు, ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగించనున్నారు. సలీం డోలా నేపథ్యం, దావూద్ ఇబ్రహీంతో అతడికున్న సంబంధాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల సలీం డోలా 80వ దశకం నుండే నేర ప్రపంచంలో చురుకుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన సలీం మిర్చి మరణాంతరం డి కంపెనీ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపార బాధ్యతల్ని సలీం డోలా తన భుజాలపై వేసుకున్నాడు. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో రహస్య ప్రయోగశాలల్ని ఏర్పాటు చేసి మెఫెడ్రోన్ ఎండి అనబడేటువంటి కృత్రిమ మాదక ద్రవ్యాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేయడంలో ఇతడు దిట్ట. ఈ మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేయడం, వాటికి నిధులు సమకూర్చడం వంటి వ్యవహారాలన్నీ విదేశాల నుండే సమకూర్చుకుని వాటిని నడిపించేవాడు. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా దుబాయ్, టర్కీ, ఇతర మధ్యప్రాచ్య దేశాలకు తన నెట్వర్క్ని విస్తరించాడు. నకిలీ పాస్పోర్ట్లు, ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన పాస్పోర్ట్ను ఉపయోగించి వివిధ దేశాల్లో యథేచ్ఛగా పర్యటించేవాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ మాదక ద్రవ్యాల ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయల బ్లాక్ మనీని హవాలా మార్గంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు కూడా
ఇతడిపై బలంగా ఉన్నాయి. ఒకప్పుడు కేవలం బంగారం స్మగ్లింగ్, బెదిరింపులకు మాత్రమే పరిమితమైన దావూద్ ఇబ్రహీం ముఠా సలీం డోలా నేతృత్వంలో నార్కో టెర్రరిజం వైపు మళ్లడం దేశ భద్రతకు పెను ముప్పుగా మారింది. గత 2 దశాబ్దాలుగా సలీం డోలా అనేక కేసుల్లో దర్యాప్తు సంస్థలకు మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా ఉన్నాడు. మొదటిసారిగా 1998 సంవత్సరంలో ముంబైలోని సహారా విమానాశ్రయంలో 40 కిలోల మాండ్రాక్స్ మాత్రల్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చి మళ్లీ తన చీకటి వ్యాపారాన్ని కొనసాగించాడు. 2017 సంవత్సరంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లోని పిపావావ్ ఓడ్రే వద్ద మరియు ఢిల్లీలోని ఒక గోడౌన్పై దాడి చేసి 5 కోట్ల రూపాయల విలువైన 1,00,000కు పైగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా వీటిని కువైట్ దేశానికి తరలించడానికి సలీం డోలా వేసిన ప్లాన్ను అధికారులు అప్పట్లో భగ్నం చేశారు. ఈ కేసులో అరెస్టైన అతడు 2018 సంవత్సరంలో బెయిల్పై బయటకొచ్చి భారతదేశం నుండి శాశ్వతంగా పరారయ్యాడు. అప్పటి నుండి అతన్ని పట్టుకోవడానికి అటు ముంబై క్రైమ్ బ్రాంచ్, ఇటు కేంద్ర సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రూపాయల బహుమతిని కూడా నార్కోటిక్స్ సంస్థ గతంలో ప్రకటించింది. సలీం డోలా సామ్రాజ్యంపై భద్రతా సంస్థలు ఉక్కుపాదం మోపడం వెనుక 2024 సంవత్సరంలో జరిగిన ఒక భారీ మాదక ద్రవ్యాల పట్టివేత కేసు కీలకంగా మారింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు 126 కిలోల మెఫెడ్రోన్ మాదక ద్రవ్యాన్ని 18 లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టైన వ్యక్తులను తీవ్రంగా విచారించగా ఈ మొత్తం వ్యవహారం వెనక టర్కీలో తలదాచుకున్న సలీం డోలా ఉన్నాడని, అతడి ఆదేశాల మేరకే ఈ స్మగ్లింగ్ జరిగిందని అంగీకరించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతం నుండి గుజరాత్లోని సూరత్, అక్కడి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ దేశాల వరకు విస్తరించిన ఈ భారీ సరఫరా వ్యవస్థను ముంబై పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా పగడ్బందీగా ఛేదించాయి. మెఫెడ్రోన్ లాంటి ప్రాణాంతకమైన కృత్రిమ మత్తు పదార్థాలు దేశ యువతను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ మూలాలను శాశ్వతంగా తుంచేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సలీం డోలా అనుచరులపై, అతడి కుటుంబ సభ్యులపై దర్యాప్తు సంస్థలు నిఘా ముమ్మరం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే గత ఏడాది అంటే 2025 అక్టోబర్, నవంబర్ నెలల్లో ముంబై క్రైమ్ బ్రాంచ్ దుబాయ్లో తలదాచుకున్న సలీం డోలా ప్రధాన అనుచరుడు మహమ్మద్ సలీం సోహెల్ షేక్ను అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత సలీం డోలా కుమారుడైన తాహిర్ డోలాతో పాటు అతడి మేనల్లుడు ముస్తాఫా మహమ్మద్ కుబావాలను కూడా అరెస్టు చేసి ఇంటర్పోల్ సహాయంతో భారత్కు రప్పించారు. ఈ పరిణామాలతో సలీం డోలా నెట్వర్క్ పూర్తిగా బలహీనపడింది. తన కుమారుడు, ముఖ్య అనుచరులు పట్టుబడ్డంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ సలీం డోలా తన స్థావరాల్ని మార్చే క్రమంలో ఎట్టకేలకు టర్కీ ఇంటెలిజెన్స్ అధికారుల కంటపడి కటకటాల పాలయ్యాడు. విదేశాల్లో కూర్చొని భారతదేశంలో మాదక ద్రవ్యాల వ్యాపారం నడిపించే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు తమ చేతల ద్వారా నిరూపించాయి. ఇప్పుడు సలీం డోలాను విచారించడం ద్వారా డి కంపెనీకి చెందిన అనేక రహస్యాలు, ముఖ్యంగా భారత్లో వారు నిర్వహిస్తున్న స్లీపర్ సెల్స్, నకిలీ నోట్ల చెలామణి, హవాలా వ్యాపారుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. అతడికి వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల అలాగే మానసిక ఉద్దీపన పదార్థాల నిరోధక చట్టం NDPS యాక్ట్ 1985 కింద అనేక కఠినమైన సెక్షన్లు నమోదు చేయబడ్డాయి. ఈ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అంతర్జాతీయ స్మగ్లింగ్ లాంటి తీవ్రమైన నేరాలకు కనీసం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే బెయిల్ రావడం కూడా అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఢిల్లీలో ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అతన్ని అప్పగిస్తే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, పోలీస్ శాఖలోని కొందరు అవినీతి అధికారులతో అతడికున్న సంబంధాలపై కూడా లోతైన విచారణ జరిగే ఆస్కారం ఉంది.
మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల గుండా ఇతర దేశాలకు జరుగుతున్న అక్రమ రవాణా మార్గాలను పసిగట్టి వాటిని శాశ్వతంగా మూసివేయడానికి దర్యాప్తు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మొత్తం మీద దశాబ్దాల పాటు భద్రతా సంస్థల కళ్లుగప్పి ఒక సమాంతర నేర సామ్రాజ్యాన్ని నడిపించిన ఒక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్ను చాకచక్యంగా పట్టుకోవడం భారతదేశ విదేశాంగ దౌత్యానికి, ఇంటెలిజెన్స్ సంస్థల పట్టుదలకు నిదర్శనం. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారి సూత్రధారుల్ని కటకటాల వెనక్కి నెట్టడం యావత్ దేశానికి ఒక సానుకూల సందేశాన్నిస్తుంది. దావూద్ ఇబ్రహీం సామ్రాజ్యంపై గట్టి దెబ్బ కొట్టాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం సలీం డోలా అరెస్టుతో మరోసారి రుజువైంది. అంతర్జాతీయ నేరస్తులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సత్యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో సలీం డోలా విచారణ తరువాత మరిన్ని సంచలనాత్మక నిజాలు వెలుగులోకొస్తాయని దేశవ్యాప్తంగా ప్రజలు అలాగే న్యాయ వ్యవస్థ ఆశిస్తోంది.